శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్యామలా మోహన్. ఈరోజు చాలా ఆరోగ్యకరమైన రుచికరమైన మునగాకు తాలింపు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది తక్కువ పదార్థాలతో చాలా ఈజీగా తయారైపోతుంది. ముందుగా మునగాకును శుభ్రం చేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకొని కొంచెం నీరు పోసుకొని అందులో కొంచెం పచ్చిశనగపప్పు వేయాలి. వేసి ఉడకపెట్టుకోవాలన్నమాట. మునగాకులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి. ఐరన్, కాల్షియము, పొటాషియము ఇలా ఎన్నో విటమిన్లు ఉన్నాయి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇది చర్మానికి కూడా చాలా మంచిదండి. షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఈ మునగాకు. మనం ఇలా ఉడుకుతున్నప్పుడు మనం పక్కన పుట్నాల పొడి తయారు చేసుకోవాలి. ఈ పుట్నాల పొడికి కొన్ని పుట్నాలు తీసుకొని, ఒక కప్పుడు పుట్నాలు తీసుకొని అందులో ఉప్పు, కారం, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా మనకి నీరంతా ఇంకిపోతుంది. ఈ నీరు ఇంకిపోయిన దాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ ఆకుని, మునగాకుని ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చనగపప్పు, కొంచెం కరివేపాకు. నేను ప్రతి కూరలోనూ కరివేపాకు వేస్తానండి. కరివేపాకు వలన కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఐరన్ ఉంటుందన్నమాట. అలాగే జుట్టుకు కూడా చాలా మంచిది ఈ కరివేపాకు అనేది. ఇలా వేగనిచ్చాక పోపు మనం ముందుగా ఉడకబెట్టుకున్న తాలింపుని ఇందులో వేసుకోవాలి. మునగాకుని, పచ్చనగపప్పుని వేసుకొని ఇలా ఒకసారి కలియపెట్టుకోవాలి. నేను కొంచెం పోపు ఎక్కువ వేసుకున్నాను. ఎందుకంటే తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అనేసి నేను కొంచెం పోపు ఎక్కువ వేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ మునగాకుతో చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చండి. మునగాకు పప్పు, మునగాకు కారపొడి, ఇలాగా మునగాకు తాలింపు, సూప్స్ కూడా తయారు చేసుకోవచ్చు, జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకలకి ఎంత బలం అంటే అంత బలం అన్నమాట. దృఢంగా ఉంటుంది ఎముక అనేది. అంతే, ఎంతో రుచికరమైన తాలింపు, మునగాకు తాలింపు రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. నేనైతే అట్లానే తినేస్తానండి. ఈ మునగాకుని ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.